నేను తుమ్ముకుంట స్వతంత్ర గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నే నాకు పూర్తి అవగాహన ఉంది. తుమ్ముకుంట గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ఆ సమస్యల పరిష్కారం దిశగా నేను కృషి చేస్తాను. నేను మార్పు కోసమే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఏదో పదవుల కోసం ఆశించి సర్పంచ్ కావాలనే ఉద్దేశంతో కాదు. నాకు పనిచేసే ఆలోచన ఉంది, అది ఆచరణలో పెడతాను. నా మీద నమ్మకం ఉంచి ఈసారి ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి తుమ్ముకుంటలో మార్పు దిశగా మీరు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. ఫుట్బాల్ గుర్తుపై ఓటేయండి, నన్ను ఆశీర్వదించండి. నేను మన గ్రామ సమస్యలపై మీ సేవకునిగా నేను పనిచేస్తాను. అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు మనం తూముకుంట గ్రామ పంచాయతీ, వీపనగండ్ల మండల్, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని తూముకుంట గ్రామ పంచాయతీ. అక్కడ సర్పంచ్ ఎన్నికల్లో 4 నామినేషన్ వేశారు. ఆ 4 అభ్యర్థుల్లో ఇతను ఒకరు. ఇతని పేరు సారంగ జయప్రకాష్ నారాయణ. అన్న అందరికీ సారంగ జయన్నగా తెలుసు. సో నేను చూశాను, అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చూస్తే చాలా మాస్ యాక్టివిటీస్తో జనాలలో ఒక ఆకర్షణను క్రియేట్ చేసిండ్రు అనుకోవచ్చు. అయితే అది ఎంతవరకు ఓట్ బ్యాంకుగా కన్వర్ట్ అవుతుంది, అతని ఇంటెన్షన్ ఏంది, అతను ప్రొజెక్ట్ అయ్యే విధానం ఏంది, అతనికి ఊరు సమస్యల మీద ఉన్న అవగాహన ఎంత, అతను ఏ ఆలోచనతో దీంట్లోకి వచ్చాడు, అంటే ఆకర్షణ డిఫరెంట్ ఉంది. అంటే ఎవరు చేసినా కూడా పబ్లిసిటీలో ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం ఎంచుకున్నారు. కానీ మాస్ మూమెంట్ అనేది ఒక వేవ్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇంత షార్ట్ టైంలో అంత టైం అసలు ఎట్లా సాధ్యం అవుతుంది, ఈ స్ట్రాటజీ ఏంది, అతని మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా, ఇప్పుడు మీకు తెలుసు ఎలక్షన్స్ అంటే ఎంత టెన్షన్ వాతావరణమో, ప్రతి క్షణం విలువైందే, ప్రతి సెకండ్ విలువైందే, ప్రతిరోజు విలువైందే. కానీ ఇంత క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా మనకు ఈ సమయాన్ని కేటాయించడం అన్నది మన అదృష్టం. అందుకొరకు చిన్న అప్రిషియేషన్ ద్వారా అతని మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం. ఓకే, అసలు సర్పంచ్గా పోటీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే నేను ఇంతకుముందుకే కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేశాను. కానీ ఒక సర్పంచ్ పదవిలో ఉంటే ఒక బాధ్యతాయుతంగా అందరికీ అందుబాటులో ఉండి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను. ఎక్సలెంట్. అయితే సర్పంచ్గా ఒకవేళ గెలిస్తే ఫస్ట్ మీరు ఇది నేను ఫస్ట్ వర్క్ చేస్తా అన్నది ఏది మీరు మీ మైండ్లో ఉన్నది, ఇది ఉంది రిక్వైర్మెంట్ అని మొదటి లక్ష్యం? మొదటి లక్ష్యం అంటే లక్ష్యం అనేది చాలా ఉన్నాయి. మేనిఫెస్టో రూపంలో కంటే చేసి చూపించడం అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. నేను ఏ బాధ్యత లేనప్పుడు కూడా ఆ బ్రిడ్జి విషయంలో 20 ఏళ్ళ కళ ఉన్నది. ఆ బ్రిడ్జి విషయంలో కూడా చాలా కష్టపడి మన మాజీ ఎమ్మెల్యే గారితో కొట్లాడి తీసుకురావడం జరిగింది. అది పూర్తి చేయడం జరిగింది. ఇంకా బాధ్యత ఉంటే ఇప్పుడు చేనేత బిల్డింగ్ కానీ, ఇంకా ఆంధ్ర బ్యాంక్ కానీ, ఇటువంటి ఎన్నో ప్రజలకు అవసరమైనవి అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేయడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, మిగతా అభ్యర్థులతో పోలిస్తే, అంటే మీరు ఆల్రెడీ అంచనా వేసుకుంటారు ఎవరు ఏంది అనేది. మిగతా అభ్యర్థులతో పోలిస్తే మీ ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారు మీరు? మిగతా అభ్యర్థులతో పోలిస్తే వాళ్ళు సర్పంచ్ పదవి కోసమే ఆరాటపడుతున్నారని నేను అనుకుంటున్నాను. నేను అలా కాదు, నాకు పార్టీ నుంచి కూడా పిలిచి నీవే నిలబడు, నీవే సర్పంచ్ అవుతావు అంటే కూడా నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ప్రజల లోపలికి వెళ్ళి వ్యక్తిగతంగా నా మీద నమ్మకంతో ఓట్లేస్తే నేను సర్పంచ్ అయితే బాధ్యత ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో, బాధ్యతయుతంగా పనిచేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ కావాలనుకున్నాను. కానీ ఏదో పార్టీ జెండా కింద పోయి నేను సర్పంచ్ అనిపించుకొని సరే సర్పంచ్ అయిపోయినా ఇంకా అయిపోయింది అనే ఉద్దేశంతో కాదు, నేను ప్రత్యేకంగా పనిచేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ గారికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఎక్సలెంట్. సో ఇది సేవాభావమా లేదా రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైనా ఎత్తుగడనా? ఎవరు ఏమనుకున్నా మనకు సంబంధం లేదండి. మన సేవాభావం ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. గుడ్. అయితే సేవ చేయాలంటే ఖచ్చితంగా సమస్యలు గుర్తిస్తే మనకు ఆ పరిష్కారమే సేవ. మీరు గ్రామంలో ఏమి సమస్యలు గుర్తించారు? అంటే మీ మైండ్లో ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి మనం సొల్యూషన్ చూపితే సేవగా భావించింది.
స్కూళ్ళల్లో పిల్లలకు కనీస వసతులు సరిగా లేకపోవడం, టాయిలెట్స్ కూడా సరిగా లేకపోవడం మేము గుర్తించినాం. ఇంకోటి యువతకు ఉపాధి సరిగా లేకపోవడం, ఇంకోటి వితంతువులకు పెన్షన్ రాకపోవడం, సంక్షేమ పథకాలు అనేటివి రాజకీయ లబ్ధిదారులకే చెందడం, అసలైన లబ్ధిదారులకు చెందకపోవడం, ఇవన్నీ గుర్తించడం జరిగింది. ఇవన్నీ మన సర్పంచ్ అయిన తర్వాత ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులైనా సరే, అన్ని పార్టీలకు సంబంధం ఉన్న వ్యక్తులైనా సరే నిజమైన లబ్ధిదారులు వాళ్ళు అని మేము గుర్తిస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు. అంటే షెడ్యూల్ చాలా బిజీ ఉంది, చాలా చివరి దశకు వచ్చింది. ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయేది. మనకు ఏది ప్రచారం కూడా ఒకే రోజు మిగిలిపోయింది అనుకోవచ్చు, 1 లేదా 2 రోజులలో. సో అన్నను అంటే మనం దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా అతను చెప్పిన భాష, అతని ఇంటెన్షన్, ఎందుకంటే భాష కాదు ముఖ్యం, భావం. సో వర్క్ రిజల్ట్ ఓరియంటెడ్గా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా కనపడింది. సో తూముకుంట గ్రామంలో మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే మనం ఎన్నో రకాల గ్రామాలను చూశారు, ఎన్నో రకాల రాజకీయ నాయకులను చూశారు. కొన్ని సంవత్సరాలుగా రాజకీయం చేసినప్పుడు కూడా మన గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు మీకు అందరికీ తెలుసు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరైన అభ్యర్థిని ఎంచుకుంటే, అంటే ఫస్ట్ మనకేంటంటే అది ఊరికి ఏం జరుగుతుంది అన్నది రిజల్ట్ కనపడాలి. అయితే మీరు ఈ మిగతా అభ్యర్థులతో కంపేర్ చేసుకొని, అంటే మనం అల్టిమేట్గా ఆ కంపారిజన్ చేసినప్పుడు గతంలో ఉన్న సమస్యలు ఎందుకు ఆగినాయి, అవిటి ముందుకు వెళ్ళాలంటే మార్పు, చాలా మంచి పదం వాడాడన్న, మార్పు. ఆ మార్పు దిశగా అడుగులు వేయాలంటే మీరు చైతన్యవంతమైన ఓటర్లు, ముఖ్యంగా తూముకుంట గ్రామంలో. సో మీరందరూ చాలా సానుకూల దృక్పథంతో ఆలోచించి చాలా కాన్షియస్గా ఉండి, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా, పార్టీల కంటే కూడా పర్సన్సే ముఖ్యం అల్టిమేట్గా. ఎందుకంటే పార్టీలు అనేవి ఈరోజు ఉంటే రేపు పోతాయి, అది విషయం కాదు. కానీ పర్సన్ అనేటోళ్ళు వాళ్ళకు ఓన్ చేసుకుంటే మాత్రం జీవితాంతం విలేజ్లకు అంటి పెట్టుకుని ఉన్న పర్సన్స్ చాలా చూసాం. పార్టీలు పర్మనెంట్ కాదు, పర్సన్సే పర్మనెంటు. పార్టీల కంటే కూడా పర్సన్స్ని దృష్టిలో పెట్టుకునే మనం ఓటర్లు జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా